తిరిగి స్వాగతం. మైసూరు దసరా ఉత్సవాలు చాలా ప్రత్యేకం. ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. 400 పైబడిన సజీవ చరిత్ర ఉంది. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా వందల మంది ఈ ఉత్సవాలను చూసేందుకు వస్తున్నారు. మైసూరు దసరా వేడుకలను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం దానికి తగ్గట్లే నిధులు కేటాయించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ శ్రీకంఠదత్త చామరాజ ఒడియారు రాజవంశం. మైసూరు దసరా ఉత్సవాలది ఘనమైన చరిత్ర. 400 ఏళ్ల క్రితం విజయనగర రాజుల కాలం నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. కాలం మారే కొద్దీ ఆధునికత విస్తరిస్తున్నా అలనాటి వైభవం, రాజుల ప్రాభవం లాంటివన్నీ చూడాలంటే ఇక్కడే సాధ్యం. అసలు మనం ఇప్పటి లోకంలోనే ఉన్నామా, ఏదైనా కలగంటున్నామా అనే రీతిలో సాగుతుంది ఇక్కడి దసరా ఉత్సవం. ಈಗಾಗಲೇ ತಾಯಿ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಅರಮನೆಯ ಎಡಪಾರ್ಶ್ವದಿಂದ ನಿಧಾನವಾಗಿ ಕೂಡ ನೋಡಿ ಚಿತ್ತಾರದಿಂದ ಅಲಂಕೃತಗೊಂಡು ಎಷ್ಟು మనోహరವಾಗಿವೆ. మైసూరు దసరా ఉత్సవాల సందడి దసరా రావటానికి నెల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా, ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్లు వేరువేరుగా చేసుకుంటారు. మైసూరు పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా దసరాను నిర్వహిస్తారు. ఆటల పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు ఒక్కటేమిటి, దసరా సందర్భంగా అనేక వేడుకలు మైసూరులో నిర్వహిస్తారు. దసరా రోజున జరిగే కీలకమైన వేడుక కన్నులకు విందు చేస్తుంది. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి దానిలో చాముండీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. ఒకే చెట్టు కలపతో 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారీ రాజసం ఉట్టిపడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మైసూరు ప్రధాన వీధుల గుండా సాగుతుంది. ఈ ఉత్సవాలలో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైన ఘట్టం. దసరాకు ముందు 9 రోజుల పాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గా, లక్ష్మి, సరస్వతి, కాళీ, చాముండేశ్వరి రూపాలను పూజిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడంతో పాటు నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ రోజున అన్ని వృత్తుల వారు తమ తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి పూజలు జరపటం, మిఠాయిలు పంచుకోవటం ఆనవాయితీ. అంబారీ ప్రదర్శనకు ఒక రోజు ముందు దసరా దివిటీల ప్రదర్శన నిర్వహిస్తారు. దసరా సందర్భంగా మైసూరులో వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంది. ఇందులో వివిధ జిల్లాలు, శాఖల అభివృద్ధిని ప్రదర్శించటం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను మైసూరు ప్రజలు తమ వారసత్వ సంపదగా భావిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైసూరు దసరా వేడుకలు మాటల్లో చెప్పాల్సినవి కావు, ప్రత్యక్షంగా చూడాల్సిందే. మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదేవమైన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావటం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి 1000 కళ్లైనా చాలవు. దసరా ఉత్సవాలలో కొన్ని లక్షల విద్యుత్ దీపాలు నగరంలో పగలు, రాత్రికి మధ్య తేడాను దూరం చేస్తాయంటే అతిశయోక్తి కాదు. విజయదశమి రోజు అంబారీ మీద అమ్మవారిని ఊరేగిస్తారు. ఆ సమయంలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు. నవరాత్రుల్లో కోలాటం, చెక్క భజనలు, జానపద నృత్యాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. వీటికి తోడు సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను ఉర్రూతలూగిస్తున్నాయి. మైసూరు మహారాజా ప్యాలెస్ అదిరిపోయే లైటింగ్ డెకరేషన్తో వెలిగిపోతుంది. రాజదర్పం ఉట్టిపడే రేంజ్లో ముస్తాబైంది.
ప్యాలెస్లో మహారాజు కూర్చునే బంగారు కుర్చీని చూసే భాగ్యాన్ని 10 రోజుల పాటు సామాన్యులకు కల్పించారు. రాజదర్పం ఉట్టిపడేలా ప్రస్తుతం మైసూరులో దసరా సంబరాలు జరుగుతున్నాయి. మైసూరు ప్యాలెస్ సహా చారిత్రక ఆలయాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజవంశస్థులైన శ్రీకంఠదత్త వడయార్ ఉత్సవాలను ప్రారంభించారు. ప్రతిరోజు ప్రత్యేక ఆకర్షణ. చిన్నారులు, వృద్ధులు, కళాకారులు కళారూపాలతో మైసూరును దేదీప్యమానంగా మార్చేశారు. ప్రతి చోట ఏదో ఒక కళారూపం. ప్రముఖ గాయకుల మ్యూజిక్ ప్రోగ్రామ్స్, ప్రత్యేక కార్యక్రమాలు ఉత్సవాలకు స్పెషల్ అట్రాక్షన్స్. చాముండి మహిషన కొండ మహారాత్రి ಧರ್ಮ ಅಧರ್ಮವ ಸೋಲಿಸಿದ ರಾತ್ರಿ ಕನ್ನಡ ಜನತೆಗೆ ಮಂಗಳ ರಾತ್ರಿ ಕನ್ನಡ ಜನತೆಗೆ. స్వార్థం, దుర్మార్గం పెరుగుతున్న సమాజంలో ఆధునికత పేరుతో సంప్రదాయాలను వదిలేస్తున్న తరానికి ఏ పండుగైనా చెప్పేది ఒక్కటే: హిందూ సనాతన ధర్మంలోని మూలాలు మర్చిపోవద్దని, మంచిని పెంచమని, మానవత్వాన్ని పంచమని. సర్వేజన సుఖినో భవంతు. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. నమస్తే.